ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మణికిరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రొల్ల శ్రీనివాస్ తో పాటు వట్టేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, గూడెం బ్రదర్స్ ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈడీ తనిఖీల వివరాలు హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు. కానీ చేస్తున్నది ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టిండ్రు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్న సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు. కనీసం ఆడపిల్లలు ఉంటే, చిన్న పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు. చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెడతారు. ఇవాళ చిన్నపిల్లలు స్కూల్ నుంచి రావాలంటే 3 గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోనీయకుండా, తాత దగ్గరికి పోనీయకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏడ్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇటువంటి దాడులు మంచివి కావు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించండి. కానీ ఎంతసేపు ప్రతిపక్షాలనే టార్గెట్ చేయడం అనేది మైపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మైపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబ్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా